మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా వర్తమానం అందించడానికి ప్రభు నాకు ఇస్తున్న యొక్క అనుగ్రహాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు. అలాగే మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రముఖుడు క్రీస్తే, అన్నింటిలో ఆయనకు మాత్రం ప్రాముఖ్యత కలగాలి. ప్రభు యేసుక్రీస్తుకు మాత్రం మహిమ కలుగుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి నేటి వాక్య ధ్యానాంశంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం. 11వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి మనము ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం గల మా తండ్రి మీకు వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన బట్టి మా కలిగిన రక్షణను బట్టి, ఆయన కూర్చిన మాటల్ని బట్టి కలుగుతున్న స్వాస్థ్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ సహాయం చేత మీ కుమారుని మాత్రం ప్రకటించే కృపను గ్రహించండి. ఆయన వచ్చినప్పుడు నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడని చెప్పిన ప్రకారంగా ఆత్మ ప్రభు మీద అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మకు మేము అప్పగించుకుంటున్నాం. ప్రభు కృపకు అప్పగించుకుంటున్నాం. కృప చూపించండి, సంగతులు బయలుపరచమని నాయన మీరే సహాయం చేసి మహిమగంత ప్రభావాలు పొందుకోండి. దేవుని శక్తియు పరిశుద్ధ ఆత్మ కనపరుచు దృష్టాంతం ఎత్తి సంగతుల్ని మీరే వివరించమని కోరుతున్నాం. వినువారందరూ విశ్వసించలాగున తేటగా స్పష్టంగా అర్థమగులాగున మీరే బోధించండి. మా మధ్య యేసుక్రీస్తుని మాత్రమే ప్రొజెక్ట్ చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ సమృద్ధైన ఆత్మ సహాయాన్ని మీరే అనుగ్రహించమని, వినువారి కూడా తను మీరే క్షేమం కలిగించమని యేసుక్రీస్తు ప్రభు నామంపేట స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు. సాతాను ఎవరు అంటే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. నేడు సంఘాల్లో సాతాను వెలుగు కాదు కానీ వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. మరి వెలుగు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వెలుగు. ఆయన ఎవరంటే ఆయన వెలుగు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. వెలుగు. అయితే సాతాను వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. వాడిని ఫేక్ లైట్ అంటున్నాం మనం. కానీ రియల్ లైట్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘాల్లో ప్రకటించబడాల్సింది యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, సమస్తాన్ని నింపుచున్నాడు. సంఘాన్ని నింపేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘాన్ని ఇప్పుడు నింపుతుంది ఎవరంటే యేసుక్రీస్తే. సంఘము ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి సంఘము చూడాల్సింది ఎవరంటే యేసుక్రీస్తుని వైపు చూడాలి. సంఘంలో ప్రముఖుడు ఎవరంటే యేసుక్రీస్తే. సంఘంలో కేంద్రస్థానం ఎవరంటే యేసుక్రీస్తే. సంఘము క్రీస్తు ద్వారా, క్రీస్తులో ఉన్న సంపూర్ణతను వారు అనుభవించాలి. ఆ సర్వసంపూర్ణత క్రీస్తునందు నివసించవాలని తండ్రి యొక్క అభిష్టం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారం. అయితే ఆ క్రీస్తు ఎవరంటే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తూ భక్తులు ఇలా అంటున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో మొదటి నుంచి చదివినట్లయితే, జీవవాక్యమును గూర్చింది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది విట్టిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఈ యుగముల సమాప్తి యందు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనుషుని కొరకు మరణాన్ని రుచి చూశాడు. ఆయన సిలువలో పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. మనకు రావాల్సిన ఆ శిక్ష అంతని ఆయన భరించాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు.
క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఒక్క అర్పణ చేత ఆయన సదాకాలానికి వారిని సంపూర్ణంగా చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10:14 ప్రకారం. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు పర్ఫెక్ట్ అన్నమాట. దేవుని దృష్టిలో వారు పర్ఫెక్ట్ మాత్రమే కాదు, వారు దేవుని సన్నిధిలో ఉన్నవారు. అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్న రిఫరెన్స్లో సాతాను వెలుగుదూత వేషం ధరించుకొచ్చున్నాడు. సాతాను డైరెక్ట్గా పాపం చేయడాన్ని ప్రోత్సాహపరచడం అన్నమాట. ఎందుకంటే పాపము చేయుట అనేది ప్రోత్సాహపరిస్తే మనం వాని వెంటనే మన తంత్రాన్ని కానీ మనం పసిగట్టేస్తాం. అయితే సంఘాల్లో సాతాను ఒక బలమైన ఆయుధాన్ని వాడుకుంటున్నాడు. సాతాను ఒక ఆయుధాన్ని వాడుకొని సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఏంటిది ఆ సంఘం అంటే ఇక్కడ చెప్పాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకుంటున్నాడు. నీతి ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తే. నీతి ఎలాగ కలుగుతుందంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి నీతి కలుగుతుంది. రోమపత్రిక 5:9 ప్రకారం మనం ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి అని ఉంటుంది అన్నమాట అక్కడ. కాబట్టి నీతి ఎలా కలుగుతుందంటే ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారానే. మరి ఈ సాతాను, ఈ వెలుగుతో వేషం వేసుకున్న సాతాను గాడు వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకున్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే నీతి అనేది యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి కలగదు, నీతి అనేది కేవలం విశ్వాసం ఉంచితే కలగదు, నీతి అనేది క్రియల మూలంగా కలుగుతుంది అన్నాడు. క్రియల మూలంగా కలుగుతుందని చెప్తారు వాళ్ళు. సంఘానికి ఏం బోధిస్తారంటే వాళ్ళు నీతి అనేది క్రియల మూలంగా కలుగుతుంది అని చెప్తారు వాళ్ళు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక అంటాడు. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర వారు వాగ్దాన దేశంలో ప్రవేశించబోయే ముందు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక మీదట మేము మా అంతటా మేము వాగ్దాన దేశంలో ప్రవేశిద్దాం అనుకున్నారు. వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ శక్తిని ఆధారం చేసుకొని వారు వాగ్దానాన్ని పొందుకోవాలని ఆశపడ్డారు. అయితే దేవుడు అక్కడ వారిని అవిధేయులుగా లెక్కించి వారి సామర్థ్యాన్ని బట్టి వారు ప్రవేశించాలనుకున్నారు. కాబట్టి వారి సామర్థ్యాన్ని బట్టే వారు నీతిని వెతికే విధంగా వారికి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ఇచ్చాడు. సో ఈ 10 ఆజ్ఞల గురించి మనం వివరణ చూసినట్లయితే వాటిని మనం ఏమంటామంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారము క్షమించండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారము విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటాం. విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటే మనం చేయాలి, ఆ ఆజ్ఞల్ని పాటించాలి. ఆ ఆజ్ఞల్ని పాటిస్తే నీతిమంతులం అవుతాం. ఆ ధర్మశాస్త్రానికి ఆ 10 ఆజ్ఞలకి మరొక పేరు ఏంటిదంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనంలో దాన్ని శరీరానుసారంగా 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే శరీరానుసారంగా నెరవేర్చు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ ఆజ్ఞలు అంటే ఏవైతే ఉన్నాయో అవి శరీరానుసారం నెరవేర్చాలి. అది విధి రూపకంగా దాని విధులు చేయాలి. అందుకనే రోమపత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే రోమపత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించుచున్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చు దాని అంటే ఆ ధర్మశాస్త్రం ద్వారా నీతిని వెతికేవాడు దాని ద్వారా జీవించాలి, దాన్ని పాటించాలి, దాన్ని నెరవేర్చాలనే ప్రాక్టీస్లో ఉన్నాడు. కానీ రోమపత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో పౌలు గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా నీతిమంతులని తీర్చబడడు అనేది స్పష్టం అంటాడు. తీర్చబడడు గలతీ పత్రికలో స్పష్టం అంటాడు ఆయన మాట. కాబట్టి ఈ క్రియల మూలమైన నీతి లేదా ధర్మశాస్త్ర మూలమైన నీతి అది మన నీతిమంతులు చేయలేదు ప్రియులారా. కాబట్టి ఈ నీతి పరిచారకుల వేషం వస్తున్న ఈ కపట సహోదరులు, ఈ దొంగ అపోస్తలుడు, ఈ మోసగాండ్రకు పనివారు ఏం చేస్తున్నారంటే సంఘాల్లో మీరు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితేనే నీతిమంతులు అయిపోతారా అనే భ్రమలోకి తీసుకెళ్తున్నారు. రోమపత్రిక 5:1 ప్రకారము అక్కడ ఏముందండి, క్లియర్గా ఉంది కదా,
రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. ఏ వ్యక్తి అయినా, యూదుడే కానీ, గ్రీసు దేశస్థుడే కానీ, స్త్రీ కానీ, పురుషుడే కానీ, దాసుడే కానీ, స్వతంత్రుడే కానీ, ఎవరైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాస న్యాయాన్ని బట్టి ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రోమపత్రిక 3:24 ప్రకారం ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రోమపత్రిక 4, 5, 6 వచనం ప్రకారం ఆయన పని చేయకుండానే, క్రియలేమి లేకుండానే నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే నీతి అనేది ఉచితంగానే మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఈ నీతిని పొందుకునే విషయంలో మనకు అతిశయం కలగదు, ఎందుకంటే మన ఎఫర్ట్ ఏమీ లేదు కాబట్టి. ఒకవేళ మన ఎఫర్ట్ ఉంటే అది మనకు అతిశయం కలుగుతుంది. అదే ఎగ్జాంపుల్గా తీసుకొని పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటాడు, అబ్రహాము తన క్రియల ద్వారా నీతిమంతులు అయితే అతిశయం అబ్రహాం కలుగుతుంది, కానీ ఏ మనుషుడు కూడా క్రియల ద్వారా నీతిమంతులు కావట్లేదు కాబట్టి అతిశయము ప్రభువుకి కలుగుతుంది. ఎందుకంటే ప్రభువే మనల్ని నీతిమంతుడిగా చేశాడు. ప్రభువే మనల్ని మన కొరకు ఆయన పుణ్యకార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి. కాబట్టి అతిశయ కారణం ఏమైంది? కొట్టివేయబడింది. ఏ న్యాయాన్ని బట్టి కొట్టివేయబడింది? క్రియా న్యాయాన్ని బట్టియా? అంటే క్రియల మూలాన్ని బట్టి జీవించిన దాన్ని బట్టి కొట్టివేయబడిందా? కాదు. విశ్వాస న్యాయాన్ని బట్టి, అంటే విశ్వాసం ఉంచడం ద్వారానే మన అతిశయం కొట్టివేయబడింది. ఇప్పుడు మన అతిశయం ఎవరంటే ప్రభువే. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఏముందంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతి అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని మూలంగా ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన మన రైచియస్నెస్, ఆయన మన నీతి, ఆయన మన నీతి అయి ఉన్నాడు. ప్రియులారా, ఆయన మన పరిశుద్ధత అయి ఉన్నాడు, ఆయన మన జ్ఞానం అయి ఉన్నాడు, ఆయన మన విమోచనమై ఉన్నాడు. కాబట్టి అతిశయకారణం ఏమైందంటే కొట్టివేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే మనము సమస్తాన్ని పొందుకుంటున్నాం. మొదట నీతిని పొందుకుంటున్నాం, ఆ నీతి ద్వారా ఏలే కృపను పొందుకుంటున్నాం. ప్రియులారా, ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప అన్నాడు. సో నీతిమంతులము అనే మనస్సాక్షి ద్వారా, అంటే మన క్రీస్తునందు నీతిమంతులం, మనం కడగబడిన వారం అనే మనస్సాక్షి ద్వారా ఏం కలుగుతుందంటే మనకు కృప అనేది అనుగ్రహించబడుతుంది. ఈ కృప ద్వారా ఏం కలుగుతుందంటే మనలో లైఫ్ కలుగుతుంది. కృప ద్వారా లైఫ్ కలుగుతుంది. ప్రియులారు గమనించండి, ఆ లైఫ్ ఏం చేస్తుందంటే ఆ లైఫ్లో దేవుని శక్తి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ శక్తి ద్వారా ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి ఆ శక్తి ద్వారా, అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో ఆ శక్తి కనబడుతున్నప్పుడు ఆ శక్తి ద్వారా పాపం చేయకుండా అని కలుగుతుంది. అంటే ఆ వ్యక్తి పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తున్నాడు. పిల్లారా, అయితే ఈ నీతి పరిచారకుల వేషం వేసుకున్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు క్రియల మూలమైన నీతిని సంఘాల్లో ప్రవేశపెడుతున్నారు. ఒక వ్యక్తి తన క్రియల ద్వారా నీతిమంతుడు అవటం అనేది అది అసాధ్యం. ప్రియులారా, అలా ఒకవేళ నీతి ధర్మశాస్త్రం వలన అయితే, అంటే క్రియల ద్వారా అయితే, ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే అంటాడు గల్తీ పత్రిక 2:21లో. నీతి ధర్మశాస్త్రం వలననైతే క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. మరి క్రీస్తు మరణానికి విలువ లేదా? క్రీస్తు శిలువ కార్యానికి విలువ లేదా అంటే విలువ ఉంది. ఏ మనుషుడు తనంతట తాను నీతిమంతుడు కాలేకపోతున్నాడు కాబట్టి తన రక్తాన్ని చిందించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉచితంగా ప్రతి మనుషుల్ని, అంటే తన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా, తన నమ్మకం ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది కేవలం ఆయన పుణ్యకార్యం. ఆయన ఆ నీతిని మనకు దానంగా ఇస్తున్నాడు ఆయన. కాబట్టి మన ప్రభు ఎంత గొప్పవాడు. చాలామంది బయట వాళ్ళు ఎంతో పుణ్యకార్యాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, కొర్నేలి వాళ్ళు ఎన్నో చేస్తున్నారు, కానీ వారి రక్షణ లేదు. వారు నీతిమంతులు కారు దేవుని దృష్టిలో. కానీ సంఘంగా ఉన్న నిన్ను నన్ను ఆయన నీతిమంతులుగా చూస్తున్నాడు. తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబెట్టుటకు, అనిందిలో నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం ద్వారా మనల్ని సమాధానపరిచాడు ఆయన. కాబట్టి మనం అందరం ఇప్పుడు యేసుక్రీస్తునందు నీతిమంతులుగా ఉన్నాం. కానీ ఈ పరిచారకులు, ఈ వేషం వేసుకున్న పరిచారకులు ఏం చేస్తున్నారంటే మీరు ఉచితంగా నీతిమంతులు కాలేదు, మీరు క్రియలు చేయాలి అంటారు. అంటే మీరు మీ వర్క్స్ ద్వారా, మీ సామర్థ్యం ద్వారా మీరు నీతిని పొందుకుంటారు, మీ వర్క్స్ ద్వారానే మీరు పరలోకంలో ప్రవేశిస్తారని వారు ఆ బోధని, ఆ దుర్బోధన తీసుకొస్తున్నారు. ప్రియులారా, అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, అనగా సంఘము,
ఎప్పుడైతే విశ్వాసం వచ్చిందో ఆయన డైరెక్ట్గా మనం తీసుకెళ్లి పరలోకంలో ఆయనతో పాటు కుడి పార్శ్వను కూర్చోబెట్టాడు. ఎఫెసీ పత్రిక 2:7లో ఈ మాట ఉంది. కాబట్టి మనని ఆయనతో కూడా లేపి ఆయనతో పాటు దేవుడు కుడిపార్శ్వను కూర్చోబెట్టాడు ఆయన. ఇప్పుడు మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. మనం ఇప్పుడు ఎవరమంటే పరలోక సంబంధులం. ఫిలిప్పీ 3:20 ప్రకారం మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం ఈ లోక సంబంధులం కాదు. అది యేసుప్రభువే తండ్రితో ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో అన్నాడు, మీరు ఈ లోక సంబంధులు కారు, మనం పర సంబంధులం ప్రియులారా. ఎఫెసీ 1:3 ప్రకారం పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహించబడింది. ఆ పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం అర్హులమయ్యా ప్రియులారా. కాబట్టి గమనించండి, ఈ ఫేక్ లైట్ని, ఈ ఫేక్ ఏమంటారు దీన్ని, ఈ దుర్బోధని అపవాది సంఘంలోకి తీసుకొస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం దాన్ని గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనము 14-15 వచనాలు చదువుకున్నాం. అయితే 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకుందాం. 2, 3 వచనాలు. ఇక్కడ ఏముందంటే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. పౌలు అంటున్నాడు, సంఘాన్ని క్రీస్తునే ప్రదానం చేశాను. ఇప్పుడు సంఘము ఎవరంటే ప్రదానం చేయబడిన కన్యక, ప్రదానం చేయబడింది, ఆమె ప్రదానం చేయబడింది. నెక్స్ట్ మ్యారేజ్ ఉంది. సంఘం అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఎవరంటే ప్రదానం చేయబడిన స్త్రీ. ఆమె నెక్స్ట్ ఇప్పుడు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్గా మారుతూ ఉంది. అంటే తను అలంకరించుకుంటుంది. సంఘము తను అలంకరించుకుంటుంది. అలంకరణ అనేది కావాలి సంఘానికి. ఈ అలంకరణ ఎలాగా జరుగుతుందంటే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, సత్క్రియలు అనే అలంకరణ. సత్క్రియలు అంటే మంచి క్రియలు. సంఘంగా చేయబడిన ప్రతి ఒక్క విశ్వాసి ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు. అందుకనే ప్రియులారా, ఎఫెసీ 2:7లో ఆయనతో పాటు మనం కూర్చునబెట్టాడు కదా. అక్కడనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే, మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడ్డామని రాశాడు. అంటే ప్రభు మన ద్వారా సత్క్రియలు చేయించడానికి మనని కన్నాడు ఆయన. యేసుక్రీస్తునందు కన్నాడు ఆయన, సృష్టించాడు. కాబట్టి ఈ పవిత్రురాలైన కన్యక ఆయన ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన ఆ స్త్రీ లేకపోతే ఆ శరీరం అనే సంఘము ఇప్పుడు వధువు సంఘంగా మార్చబడాలి. సత్క్రియల చేత అలంకరించబడాలి. పెళ్ళి ఉంది, నెక్స్ట్ మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ కోసం సిద్ధపడుతున్న, అలంకరించబడుతున్న సంఘం అన్నమాట. ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడుతాయి. పెళ్లి కుమార్తె తను తాను అలంకరించుకుంటుందని రాయబడింది. కాబట్టి ప్రియులారా, అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ప్రభువుకు దూరంగా ఉన్నాం. మనకు ప్రదానం చేయబడింది యేసుక్రీస్తుతో ప్రదానం చేయబడ్డాం మనము. కానీ ఈ శరీరం అందున్న ఈ కాలం, ఈ భూమి మీద ఉన్న ఈ కాలం, మన స్థితి పరలోకంలో ఉంది. కానీ మనం మాత్రం ఈ శరీర రీతిగా మనం ఈ లోకంలో ఉన్నాం, ఈ భూమి మీద నివసిస్తున్నాం. అయితే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటాడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు. కాబట్టి ఈ దేహంలో ఉన్నంత ఈ కాలము మనం ఎలా ఉన్నామంటే దూరంగా ఉన్నాం. వాస్తవంగా ఆయన మన పురుషుడు, ఆయనతో మనకు ప్రదానం చేయబడింది. కానీ ఆ ప్రదానం చేయబడిన ఆ పురుషుడు మనకు దూరంగా ఉన్నాడు, రాబోతున్నాడు, వివాహం కొరకు రాబోతున్నాడు. అయితే మనం ఈ దేహంలో ఉన్నంత కాలము ప్రభు దూరంగా ఉన్నామని ఎరిగి, దూరంగా ఉన్నాం కానీ మనకు ఎంగేజ్మెంట్ కాలేదా? మనం ఆయన సొత్తు కాదా? మన పురుషుడు ఆయన కాదా? ముమ్మాటిగా ఆయనే మన పురుషుడు, ఆయనే మన యజమానుడు. కాబట్టి ఈ కాన్షియస్ మనం కలిగి ఉండాలి. అయితే ఈ పరిచారకులు ఏం చేస్తున్నారంటే మనం పొందుకున్న స్థితిని వాళ్ళు పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనతో పాటు ప్రదానం చేయబడింది, నీతిమంతులం అయ్యాం, ఆయన అంగీకరించాం. ఇప్పుడు ఆయన మన పురుషుడు, ఆయన మన భర్త. కాబట్టి వాళ్ళు మీరు ఇలా చేస్తే ఇంకా నీతిమంతులు అవుతారు, కేవలం విశ్వాసం ఉంచితే కాదు, మీరు ఇలాంటి పనులు చేస్తే ఇంకా క్రియలు చేస్తే మీరు నీతిమంతులు అవుతారు, అప్పుడు మాత్రం పరలోకంకి వెళ్తారనే భ్రమ పుట్టించే ఆ బోధకుల ద్వారా ఏమవుతుందంటే మనము ఆల్రెడీ ప్రదానం చేయబడ్డామనే కాన్షియస్ మనకు పోతుంది. అప్పుడు మళ్ళీ మనము ఆ క్రీస్తులో ఉన్న సరళత నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం ప్రియులారా. ఆ సరళత నుంచి తొలగిపోతాం. అందుకని ఇక్కడ పౌలు గారు రాశారు, కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలలో,
క్రీస్తు ఎడల ఉన్న మూడవ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సర్వత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలిగిపోవునేమో అని భయపడుచున్నాను. కాబట్టి క్రీస్తు ఎడల ఉన్న సర్వత నుంచి మీరు పడిపోతాయేమో అని భయపడుతున్నాడు ఆయన. పవిత్రురాలైన కన్యక మీకు ప్రదానం చేశాను, మీరు ఆల్రెడీ క్రీస్తు వారు, మనం క్రీస్తు వారం, రోమా 1:7 ప్రకారం మనమైన స్త్రీ, ఆయన మన పురుషుడు, మనమైన సంఘము. కాబట్టి ఈ సంబంధం అని పోయేది కాదు. ఎందుకంటే ఈ సంబంధము తండ్రికి కుమారులకు మధ్య ఉన్న సంబంధం. తప్పిపోయిన కుమారుడు దూరదేశంకి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, అంత మాత్రం చేత ఆయన నా కుమారుడు కాదు అని తండ్రి అనలేదు. అందుకని ప్రశస్త వస్త్రం తొడిగించాడు, చేతికి ఉంగరం పెట్టించాడు, కాళ్ళ జోలు తొడిగించాడు, ఇంట్లో నాట్యం పెట్టించాడు, మెడపైన ముద్దు పెట్టుకున్నాడు, పరిగెత్తుకొని వెళ్ళి హక్ చేసుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి ఒక క్రొవ్విన దూడం అర్పించాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే కుమారుడు. కాబట్టి తండ్రికి మనకున్న సంబంధం పోయేది కాదు, అంటే మన నీతి పోదు. ప్రియులను గమనించండి, ఆయన ఒక్కసారి చనిపోయాడు పాపం విషయంలో, ఆయన ఇక్కడ చనిపోడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి మన నీతి అనేది పోదు. మనం వెళ్ళేప్పటికీ ఆయన దృష్టిలో నీతిమంతులమే, ఆయన సన్నిధిలో మనం నిలబడ్డ వారమే, ఆయన పిల్లలమే. ఇది పరిశుద్ధాత్మగా మనం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఏంటిదంటే, రోమపత్రిక 8:16 వచనంలో మనం ఆయన పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరమంటే ఆయన పిల్లలం, నీతిమంతులం ఆయన యందు. కాబట్టి మన నీతిని పోయేది కాదు, పోతుంది అని భ్రమ కలిగిస్తున్న ఈ బోధ అవుతుందో క్రీస్తు సరళత నుంచి మనల్ని వేరు చేస్తుంది. క్రీస్తు వలన ప్రయోజనం ఏం పొందుకోకుండా వేరు చేస్తుంది ప్రియులారా. అప్పుడు మన దృష్టి రాబోయే క్రీస్తు మీద ఉండదు. మనం ఏం చేస్తామంటే, ఇంకా అంగీకరించబడాలనే, ఇంకా ప్రధానం కాలేదేమో అనే దాంట్లోకి వెళ్ళిపోయి ఇంకా నీతిమంతులు అవ్వాలనే ప్రాక్టీస్లోకి వెళ్తాం. అప్పుడు ఆటోమేటిక్గా నీతిమంతులు అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలి? క్రియలు చేయాలి. మళ్ళీ క్రియల మూలమైన నీతి వెతుకుతాం, అంటే ధర్మశాస్త్రం ఆశ్రయిస్తాం. గల్తీ పత్రికలో ఏది జరిగింది? గల్తీ పత్రికలో ఏం జరిగిందంటే 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమైందంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి, ఏ స్వాతంత్రము? క్రీస్తునందున మనకు స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకూడి. మళ్ళీ ఆ దాస్యం, మళ్ళీ ఆ ధర్మశాస్త్రం అనే కాడి కింద చిక్కుకుంటున్నారు. ఆ క్రియల ద్వారా ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు. అందుకని పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు ఏంటంటే, రోమపత్రిక 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటిని, అప్పుడు నాలో ఉన్న పాపం మృతమైన స్థితిలో ఉంది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు నాలో ఉన్న పాపానికి జీవం వచ్చును అంటాడు ఆయన. అంటే ఎప్పుడైతే ఆజ్ఞని ఆయన ఆశ్రయించట్లేదో, ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఆశ్రయించట్లేదో, ఆయనలో ఉన్న పాపం అలానే ఉంటుంది, బయటకు రావట్లే, శరీరంలో మేనిఫెస్ట్ కావట్లే. ఇప్పుడు ప్రతి మనిషి శరీరంలో పాపనియమం ఉంది. అదే రోమపత్రిక 7వ అధ్యాయం వివరణ. నా అవయవాల్లో ఏదో ఒక నియమం ఉన్నట్టు కనబడుతుంది అన్నాడు కదా పౌలు. నా అవయవాల్లో ఏదో ఒక నియమం ఉన్నట్టు కనబడుతుందంటే అదేంటిదంటే పాప నియమం ప్రతి మనుషుల్లో ఉంది. అది నా మనస్సునందున దైవ నియమంతో పోరాడుతుంది అంటాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆజ్ఞ రానంత వరకు ఆ పాప నియమం అనేది బయటకు రాదు. కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు నాలో ఉన్న పాపానికి జీవం వచ్చింది కాబట్టి నేనైతే చనిపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ చనిపోవడం అంటే ఏంటిదంటే పరిశుద్ధత ఫలించలేకపోవడం అనేది మనం గమనించాలి. అయితే ప్రియులారా, ఎప్పుడైతే మన పురుషుడు మనతో దూరంగా ఉన్నాడు, అయినప్పటికీ మనం ఆయన స్త్రీ అని, ఆయనతో ప్రదానం చేయబడ్డవారమని నమ్మాలి. ఆ కాన్షియస్, ఆ మనసాక్షి మనం కలిగి ఉండాలి. మనం ఎల్లప్పుడూ ఆయన క్రీస్తు నీతిమంతులం అని నమ్మాలి ప్రియులారా. అలా నమ్మితే ఏం జరుగుతుందంటే, ఆ నీతిమంతులమని మనం నమ్మితే నీతి ద్వారా కృపనిస్తాడు ఆయన. కృప ద్వారా మనం వెళ్తాం, కృప ద్వారా జీవిస్తాం. ప్రియులారా గమనించండి, కృప ద్వారా మనం జీవిస్తాం. కృప లేకపోతే చాలామంది పాట పాడుతుంటారు, నీ కృపణ కావాలని. కానీ వాళ్ళు కలిగి ఉండేది ఏంటంటే నీతిని మనసాక్షి కలిగి ఉండరు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రధాన చేయబడిన నమ్మరు వాళ్ళు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎవరైతే ధర్మశాస్త్రం ద్వారా మళ్ళీ నీతి వెతుకుతున్నారో, ఇక రాయబడేది గల్తీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతివంతులను తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలిపోతున్నారు. వారికి గ్రేస్ రాదనమాట, ఫాలెన్ ఫ్రమ్ ది గ్రేస్. ఆ గ్రేస్ రాకపోతే వారి పాపాన్ని జయించడం కుదరదు, అసలు కష్టం, అసాధ్యం. అది దేవుడి కృప ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ పరిశుద్ధత ఫలిస్తారు.
ముందుగా యేసుక్రీస్తుతో ఉన్న ఆ సరళత మనము ఎప్పటి కలిగి ఉండాలి. ఆ సరళతను తొలిగిపోతే మనం కృపను తొలిగిపోతాం ప్రియులారా. ఆ తర్వాత మనం పరిశుద్ధం ఫలించలేం. పరిశుద్ధంగా జీవించని ప్రతి వ్యక్తిలో సమాధానం ఉండదు. కాబట్టి గమనించండి. అయితే సాతాను పరిచారకులేమో ఈ నీతి పరిచారకుల వేషం వేసుకొని వస్తున్నాడు, వాడేమో వెలుగుదూత వేషం అనమాట. వెలుగుదూత వేషం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకు ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏముందంటే 7-8 వచనాలు చూడండి. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. మరణ కారణమగు పరిచర్య. ఈ అధ్యాయంలో పౌలు గారు కరెక్ట్ రెండు రకాల పరిచర్యల గురించి చెప్తున్నాడు. 2 రకాల పరిచర్యల గురించి ఆయన స్పష్టంగా బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేంటిదంటే మొదటిది మరణ కారణమగు పరిచర్య, రెండవది జీవింపజీవి పరిచర్య. మరణ కారణమగు పరిచర్య అది ఎక్కడ చెక్కబడిందంటే రాళ్ల మీద చెక్కబడింది. మనకు తెలుసు కదా, నిర్గమకాండ 34వ అధ్యాయంలో మోషే గారికి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇస్తాడు దేవుడు. అది రాళ్ల మీద చెక్కబడింది. ఆ అక్షరములు అది అక్షరానికి సంబంధించింది ప్రియులారా. అయితే దాన్ని ఏమన్నాడంటే మరణ కారణమగు పరిచర్య అన్నాడు. ఎందుకు అది మరణ కారణమగు పరిచర్య? ఎందుకంటే ఆ ఆజ్ఞల్ని బట్టి ఎవరు నీతిమంతులు కావట్లేదు. పౌలు ఏమన్నాడు ఇందాక రోమపత్రిక 7వ 9వ ఆజ్ఞ వచ్చినప్పుడు నాలో ఉన్న పాపానికి జీవం వచ్చాను, నేనైతే చనిపోతుంది అన్నాడు. అంటే ప్రతిరోజు ఏమవుతున్నారు, దానివల్ల జీవించాలని ట్రై చేస్తున్నారు కానీ ఓడిపోతున్నారు. అది మరణ కారణమగు పరిచర్య అన్నాడు. అయితే నీతి కారణమగు పరిచర్య ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడనే 8వ వచనంలో ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును అన్నాడా లేదా? దాని కింద మీరు వచ్చినట్లయితే 9వ వచనంలో శిక్షావిధి కారణమైన పరిచర్యయే మహిమ కలిగింది, అయితే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అంటే నీతి కారణమగు పరిచర్య అంటే ఇది ఎక్కడ రాయబడుతుందంటే పైన రాశాడు, హృదయముల మీద, మెత్తని హృదయములు అనే పలకల మీద రాయబడుతుంది అనమాట. ఆ పరిచర్యేమో అంటే మరణ కారణమగు పరిచర్యేమో రాతి పలకల మీద రాయబడ్డది, అది ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు. ఇది మెత్తని హృదయాల మీద రాయబడుతున్న పరిచర్య ఏంటిదంటే నీతి కారణమగు పరిచర్య. దాన్ని ఆత్మ సంబంధమైన పరిచర్య అన్నాడు. ఇక్కడనే దాన్ని అత్యధికమైన మహిమ గల పరిచర్య అన్నాడు. ప్రియులారా గమనించండి, అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తాడు. ఎందుకంటే అక్షరం ద్వారా, ఆ 10 ఆజ్ఞలు అంటే అక్షరం, ఆ అక్షరం ద్వారా ఎవరు కూడా నీతిమంతులు అవ్వలేకపోతున్నారు. అది శిక్షావిధి కారణమగు పరిచర్య అన్నాడు. ఎందుకు శిక్షావిధి వస్తుంది? ధర్మశాస్త్రంలో యాకోబు పత్రికలో ఉన్న మాట ఏంటిదంటే ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞలు తప్పినా కానీ అన్ని ఆజ్ఞలు తప్పినట్టే. మరి ఆజ్ఞల్ని మీరితే వాడెవడు? శాపగ్రస్తుడు. దాన్ని రాళ్ళతో కూడా చంపాలి కదా. కాబట్టి అది మరణ కారణమగు పరిచర్య, అది శిక్షావిధి కారణమైన పరిచర్య. అయితే ప్రియులారా ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు కాలేకపోతుంది. కాబట్టి గల్తీ పత్రిక 3:13 ప్రకారం, గల్తీ పత్రిక 3:13 ప్రకారము ధర్మశాస్త్రం ద్వారా ఆశ్రయించిన ప్రతి మానవుడు శాపానికి లోనవుతుంది. కాబట్టి ఆ ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపాన్ని తన శరీరం ముందు వేసుకొని ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియులారా ఆ శిక్షావిధిని తను భరించాడు. అందుకని రోమా 8:1 ఏమంటాడంటే, రోమపత్రిక 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అంటాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన శిక్షావిధి కింద మనం లేము, ఆయన ఉగ్రత కింద మనం లేము, ఆయన కోపం కింద మనం లేము. ఆయన ఇప్పుడు మనకు నీతి అయి ఉన్నాడు, మనల్ని ఆయన నీతిమంతులుగా చూస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఆ యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా అంగీకరించబడ్డాం ప్రియులారా. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే ఈ 10 ఆజ్ఞల ద్వారా మనము ఆల్రెడీ నీతిమంతులమే, పరిశుద్ధులమే, ఆయన పిల్లలమే, సమాధానపరచబడ్డ వారమే. కానీ వీడు ఏం చేస్తాడంటే ఇంకా ఏదో క్రియలు చేసి మీ నీతిమంతులు అవ్వాలి, అప్పుడే దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు, అప్పుడే మిమ్మల్ని పరలోకం చేరుస్తాడు అనే భ్రమలోకి తీసుకెళ్తున్నాడు. అందుకని గల్తీ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఏమన్నాడంటే, ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? అసలు మీరు ఆత్మ ఎలా పొందుకున్నారయ్యా, పరిశుద్ధత్వం ఎలా పొందుకున్నారు మీరు అని అంటాడు కింద. గల్తీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి, గల్తీ పత్రిక 3వ అధ్యాయము, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో లేకపోతే 2వ వచనంలో ఏమంటున్నాడు?
ధర్మశాస్త్ర సంబంధ క్రియల ద్వారా ఆత్మను పొందుతురా, లేక విశ్వాసంతో వినుట వల్ల పొందుతురా? అసలు మీ లోపలికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారో అప్పుడే వచ్చారు. మీరు ఏమైనా క్రియలు చేశారా? పనులు చేశారా? పండుగ అమావాస్యలు చేశారా? దినములు ఉత్సవములు చేశారా? మాసములు చేశారా? ఉపవాస దినాలు ప్రకటించారా? లేకపోతే ఏమైనా అంగలార్చారా? కాదు కదా, కేవలం విశ్వాసం ఉంచడం ద్వారానే మీరు ఆత్మను పొందుకున్నారు. కాబట్టి మీరు నీతిమంతులు అయ్యింది ఉచితంగానే, విశ్వాసం ద్వారానే. మరి మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మీరు ఉచితంగానే పొందుకోవాలి. ఎందుకంటే ఆ అద్భుతాలకు మీరు వారసులు కదా. క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని మీరు వారసులు. ఆ వారసత్వాన్ని ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి కలిగిన ఆస్తిపాస్తుల్ని నేనేమన్నా క్రియలు చేసి పొందుకోవాలా? దాన్ని నా హక్కుదారిని కాదా? మరి పరలోక తండ్రివే కదా సమస్తము, అవన్నీ క్రీస్తులో ఉంచాడు కదా. వాటన్నింటి పొందుకోవడానికి మనం ఏమైనా క్రియలు చేయాలన్నా, అద్భుతాలు చేయాలి, లేకపోతే ఆచార సంబంధం భక్తి చేయాలన్నా? అవసరం లేదు కదా. కాబట్టి అద్భుతాలు జరగాలన్నా, సూచక్రియలు జరగాలన్నా కేవలం మీరు విశ్వాసం ద్వారా పొందుకుంటారు. కాబట్టి ఈ అపవాదుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఈ గల్తీ సంఘాలు తీసుకొచ్చి వాడిని భ్రమ పెట్టాడు. దాన్నే భిన్నమైన సువార్త అంటారు. ఇది వెలుగుదూత వేషం అనమాట. ఆ ధర్మశాస్త్రము ఏం చెప్తాదంటే, నేను మేము నీతివంతులు చేస్తా అంటది. ఎప్పుడు నన్ను పాటిస్తే, నా ఆజ్ఞలు నెరవేరిస్తే నీతివంతులు చేస్తాను. అది వెలుగులా కనబడుతుంది, కానీ అది నిజమైన వెలుగు కాదు ప్రియులారా. మోషే ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞని కొండ మీద తీసుకొస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అతని ముఖం మీద వెలుగు ఉంది, కానీ ఆ వెలుగు అనేది ఏంటంటే తగ్గిపోయి మహిమ గల వెలుగు అనమాట అది. అయితే మోషే ఏం చేశాడంటే వెంటనే ముఖం మీద మూసిగేసుకున్నాడు. ఎందుకు మూసిగేసుకున్నాడంటే, తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు ప్రజలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఈ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడనే మనం ఇందాక చూసుకున్న పరిచర్య గురించి మాట్లాడుతున్నాం కదా, 2 రకాల పరిచర్య గురించి. అక్కడ అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి 12వ వచనం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు ప్రజలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. అంటే ఆ ధర్మశాస్త్రం అనేది ఏమి తగ్గిపోయే మహిమ గలది అనమాట. ఆజ్ఞలు అనేటివి తగ్గిపోయే మహిమ. ఫుట్నోట్లో ఏముంది? 2వ ఫుట్నోట్లో కొట్టివేయబడే ఆజ్ఞలు అవి. క్రీస్తు తన శరీరంలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు లేదా? గల్తీ 2:14 ప్రకారం కొట్టివేశాడు ఆయన. అది కొట్టివేయబడాలి, ఎందుకంటే దాని ద్వారా నీతి కలగదు, దాని ద్వారా దేవునితో పాటు సమాధానం కలగదు ప్రియులారా. కాబట్టి ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞల్ని తన శరీరం అందు ఆయన కొట్టివేశాడు. అది తగ్గిపోయే మహిమ గలది. ఆ వెలుగు తగ్గిపోతుంది, అది ఫేక్ లైట్. ఆ లైట్నే ఇప్పుడు అపవాదిగాడు సంఘాలు తీసుకొస్తున్నాడు. కానీ యోహాన్ అంటాడు, చూడండి ఒక మాట, యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది. ఇప్పుడు ఏ లైట్? సత్యమైన వెలుగు, సువార్త ప్రకాశం అన్నాడు దాన్ని. సువార్త ప్రకాశం. సువార్తలు ఏం చెప్తారంటే, సువార్త అంటే ఏంటిదంటే అసలు చెప్పాలంటే విశ్వాసమూలమైన నీతే. విశ్వాసం ద్వారా నీతి వెళ్తుంది. ఆ నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించాలి. కాబట్టి ప్రియులారా, ఇది సత్యమైన వెలుగు. మరి ఫేక్ లైట్ ఏంటిదంటే పూర్వపు ఆజ్ఞ. ఇక్కడ అన్నాడు ఏంటంటే 7వ వచనంలో ఏమన్నాడంటే, 2వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయడం లేదు. పూర్వపు ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. క్రొత్త ఆజ్ఞ ఏంటిది? యోహాను సువార్త 13:34 ప్రకారము నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పూర్వపు ఆజ్ఞ ఏంటిదంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. కొత్త ఆజ్ఞ ఏంటిది? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలను. అయితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ఉంది కదా, అదేంటిది? 10 ఆజ్ఞల సారం. అది 10 ఆజ్ఞల సారం. అదేంటిది? పూర్వపు ఆజ్ఞ అన్నాడు ఇక్కడ. పూర్వపు ఆజ్ఞ. దాని కిందికి వస్తే ఏమన్నాడు? ఆ పూర్వపు ఆజ్ఞని చూడండి, కిందికి వస్తే ఏమన్నాడు? 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. ఇక్కడ చూడండి, 7-8 వచనాల్లో దాన్ని ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. 7వ వచనం లాస్ట్ లైన్, ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే అన్నాడు. 8వ వచనంలో మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను అన్నాడు. ఆ క్రొత్త ఆజ్ఞ వచ్చిన వెంటనే ఏమన్నాడు? చీకటి గతిస్తుంది, సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. ఈ చీకటి ఏంటిదంటే ఇక్కడ ఆ పూర్వపాజ్ఞని మళ్ళీ పూర్వపాజ్ఞగా రాయకుండా చీకటి అని రాశాడు. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే సత్యమైన వెలుగు వచ్చిందో
ఎప్పుడైతే క్రొత్త ఆజ్ఞ వచ్చిందో అప్పుడు పూర్వపాజ్ఞని ఆయన చీకటి అన్నాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో ఇక ధర్మశాస్త్రం అనేది సంఘాల్లో ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నీతిమంతులు అయిపోయాయి కదా, ధర్మశాస్త్రంతో పని ఏంటిది? 1 తిమోతి పత్రిక 1:10 ప్రకారము నీతిమంతునికి ధర్మశాస్త్రం నియమించబడలేదు. ఇక 1 తిమోతి 1:10 ప్రకారం నీతిమంతునికి ధర్మశాస్త్రం నియమించబడలేదు. అందుకనే ఆ తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతాన్ని ఇశ్రాయేల్ మీద చూడొద్దు. మోషేకు తెలుసు అది ఫేక్ లైట్ అని, అందుకని ముఖం మీద ముసుగేసుకున్నాడు ఆయన. చాలామంది తిలక ఏమంటారంటే మోషే 40 రాత్రులు దేవునితో గడిపాడు, అతని ముఖం వెలిగిపోయింది. ప్రియులారా, మీరు కూడా దేవునితో గడిపితే మీ ముఖం వెలిగిపోతుంది. తప్పది. మీరు గమనించండి, అది తగ్గిపోయే మహిమ గల పరిచర్య, అది రాళ్ళమే చెక్కబడిన పరిచర్య, అది పదాజ్ఞల ద్వారా ఏ మనుషుడు దేవుని దృష్టిలో అంగీకరించబడ్డాడు. కాబట్టి మాత్రమే కాదు, ఆ పరిచర్యకి ఏముంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 12వ వచనంలో తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతము అంటే ఆ మహిమ అంతమైపోతుంది. సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి ఆ మహిమ అది తగ్గిపోవాలి, దానికి అంతం కూడా ఉంది ప్రియులారా. అందుకనే కింద అంటాడు చూడండి, 11వ వచనం తగ్గిపోవునదే మహిమ కలిగింది అయితే నిలిచినది మరి ఎక్కువ మహిమ కలిగి ఉంది కదా. అది పోయేదే కొంచెం మహిమ కలిగి ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఆజ్ఞలు ఉన్నాయి. సపోజ్ 10 ఆజ్ఞల్లో అబద్ధం ఆడకూడదు అని ఉంది, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు ఉంది. వీటిని మనము ట్రై చేయాలని చూస్తాం ఒక నీతిమంతులు అవ్వాలని, అంటే వీటిని పాటిస్తే నీతిమంతులు అవుతాం. కాబట్టి వాటిని ప్రయత్నించే విషయంలో ఏం జరుగుతుందంటే కొద్ది రోజులు మనము అలా చేయకుండా ఉండగలుగుతాం మన సామర్థ్యాన్ని బట్టి. అంటే దానికి కూడా కొంచెం మహిమ ఉంది. కానీ ఇంతవరకు మన శక్తి తగ్గిపోయేదే కదా, మన శక్తి ద్వారా మనం ఏం పొందుకోలేం కదా, అది తరిగిపోయేదే. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, దాన్ని మనం చేయలేం అనమాట. ఆ ఆజ్ఞను పాటించలేం, మనం పరిశుద్ధత ఫలించలేం. అప్పుడు ఏం జరుగుతుంది, అది ఆ మహిమ అంతమవుతుంది పిల్లలు. కాబట్టి గమనించండి, ఆ తగ్గిపోయినదే మహిమ కలిగింది. అది దానికి కొంచెం మహిమ ఉంది. కానీ ఇప్పుడు నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలది. నిలిచింది ఏంటంటే ఈ నీతి కారణముకు పరిచర్య, ఇది ట్రూ లైట్, సత్యమైన వెలుగు. ఇది ఎప్పటికీ నిలుస్తుంది పిల్లారా. ఎందుకంటే ఇందులో మొదట ప్రభు మనం ప్రేమించాడు, కానీ అందులో నీవు పొరుగువాని ప్రేమించాలి. కానీ ఇందులో ప్రభు ఏమన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాడు అన్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, సత్యమైన వెలుగు లేదా నీతి కారణముకు పరిచర్య, ఆత్మసంబంధం పరిచర్య, జీవింపజేయు పరిచర్య, ఇది రాళ్ళ మీద చెక్కబడేది కాదు, మెత్తని హృదయాల మీద రాయబడుతుంది. ఎందుకంటే ఆ హృదయం పవిత్రపరచబడింది కదా విశ్వాసం ద్వారా ఒకని హృదయం పవిత్రపరచబడుతుంది. ఆ హృదయంలో ఆయన రాస్తున్నాడు, ఆయన ఆజ్ఞలు రాస్తున్నాడు. ఈ ఆజ్ఞలు భారమైనవి కావు. అందుకని యోహాను పత్రికలు ఏమంటాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు ఆయన. కాబట్టి ఈ మెత్తని హృదయం మీద రాస్తున్నాడు. ఆ ఆజ్ఞలు అన్నీ కూడా, ఆ కాడి అంతా కూడా సులువే. కానీ ధర్మశాస్త్రము అనేది ఏంటిదంటే మోయలేని కాడి. అందుకని అపోస్తలులు ఏమంటారు, మనమైనను మన పితరులైన మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి వాడిని కుంగదీస్తున్నారు అంటాడు. కాబట్టి ప్రియులారా, మోయలేని కాడి నుంచి మనం విడిపించాడు. ఇప్పుడు మన జీవితంలో ఆయన సులువైన కాడిని పెట్టాడు. అయితే క్రీస్తు యేడలో ఉన్న సరళత నుంచి మనము తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. క్రీస్తే మన పురుషుడు, మన కేంద్రం ఎప్పుడూ క్రీస్తే, ఆయన మీద ఫోకస్ చేయాలి. ఈ దేహమందు మనం ఉన్నంతకాలం దూరంగా ఉన్నాం ప్రభుకి, కానీ మనం ప్రధాన చేయబడ్డ వారం. త్వరలో ప్రభు కలుసుకోబోతున్నాం. ఈ మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. ఈ మనస్సాక్షి కలిగి ఉంటే అపవాది తంత్రాన్ని కానీ నీతి పరిచారకుల వేషం వేసుకొస్తున్న వారి అందరి పన్నాగం పరిచొట్టవచ్చు. కొరింథీ పత్రిక 2:11 ఏముంటుందంటే మనం అపవాది తంత్రంలో ఎరగని వారం కాదు అంటాడు. కాబట్టి మనం ఎరగాలి అపవాది తంత్రాన్ని. అది ఎరిగి మనము నీతిమంతమైన మనస్సాక్షిని కలిగి దేవుని కృపకు ఎప్పుడు మనము పాత్రం కావాలి. అటు కృప మీ అందరికీ ప్రభు దయచేయను గాక. చిన్న మాట ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అపవాది వెలుగుదూత వేషం వేసుకొని, ఆయన వారి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకొని సంఘాలు పాడు చేస్తున్నారు. క్రీస్తు యేడలో ఉన్న సరళత నుంచి తొలగించాలని, తద్వారా క్రీస్తు ద్వారా ఏ మేలు పొందుకోకూడదని వారు చేస్తున్న పరిచర్య కాలిపోనుగా. కానీ సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది. నీతి కారణముకు పరిచర్య, జీవింపజీవ పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, మెత్తని హృదయాల మీద రాయబడుతున్న పరిచర్య, దీనికి అధికమైన మహిమ ఉందని నమ్ముచున్నాం. ప్రభు మీకు స్తోత్రం. నాయన ఈ పరిచర్య నాయన యేసుక్రీస్తునందు మేము ఏమై ఉన్నామో అనే మనస్సాక్షి కలిగించే పరిచర్య మాకు అనుగ్రహించబడింది. ఆ మనస్సాక్షి ద్వారా
నాయన మేము కృపను అనుభవిస్తున్నాం. కృప ద్వారా నాయన తన పరిశుద్ధత ఫలిస్తున్నాం. సత్క్రియ చేత అలంకరించబడుతున్నాం. రేపు ప్రభు రాబోతున్నాడు కాబట్టి, ఆయన రాబోతుంది వధువు సంఘం కోసమే కాబట్టి నాయన మేము అలంకరించబడుతున్నాం. అందుకు స్తోత్రం. ఈ పరిచర్య మాకు ఇచ్చినందుకు మేము కరుణించబడ్డ వారమని నమ్మి మేము స్తుతిస్తున్న ప్రభు. విన్న వాక్యాన్ని బట్టి వీళ్ళందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని, నాకు ఇచ్చిన వాక్శక్తిని బట్టి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వాక్య ధ్యానాన్ని ముగిస్తున్నాడు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, వాక్యం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.